ఒక ఆడపిల్ల అలాంటిది ఇలాంటిదని తన క్యారెక్టర్ని డిసైడ్ చేసి ఏదో అనేస్తాం కదా. నన్ను లవ్ చేస్తూ ఇంకొకరితో ఉందని ఒకరు, భర్త కళ్ళు కప్పి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఒకరు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఎవరితోనో మాట్లాడుతుందని ఒకరు, కాలేజీ పేరుతోనో జాబ్ పేరుతోనో ఎవరితో ఒకరితో తిరుగుతుందని ఒకరు, బరి తెగించేసింది బలిసి కొట్టుకుంటుంది అని ఒకరు, దీనికి ఒక్కడు చాలరు 100 మంది కావాలి అని ఒకరు. ఇలా మనం ఆడవాళ్ళని తిడుతూనే ఉంటాం, అవసరమైతే కొడతాం కూడా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. కరెక్టే. మరి మన మగాళ్ళు చేసిందేంటి? ఒక మగాడిని కాదని వేరే మగాడిని వెతుకున్న ఆడదానికి అయ్యో తను నాలాంటి ఒక మగాడికి భార్య, నాలాంటి ఒక మగాడికి ఒక తల్లి, నాలాంటి మగాడికి ఒక చెల్లి, నాలాంటి మగాడికి ఒక ప్రియురాలు, నాలాంటి మగాడికి ఒక కూతురు అని ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఆలోచించి నువ్వు చేసే తప్పు అని చెప్పి ప్రతి మగాడు నీతిగా నిజాయితీగా ఆలోచించి వాళ్ళని గౌరవించి మనవారే అని భావించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి మనమే అవకాశాన్ని వాడుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకొని మళ్ళీ నువ్వు అలా ఇలా అని ఆడవాళ్ళని తెప్పి వచ్చేవాడు అసలు నా దృష్టిలో మగ్గాడే కాదు. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు, అందరూ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా సమాజం కూడా బాగుంటుంది.